సార్ రాజశేఖర్ గారు నమస్కారం. ఇటీవల తెరదించి రఘురామకృష్ణరాజు గారు ఊగిసలాడుతూ ఉండే మొన్నటి వరకు బీజేపీ లేకపోతే జనసేన తెలుగుదేశం అని చెప్పేసి తెరదించి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ వెంటనే మరి వారికి ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పటివరకు నేను వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థినే, వైసీపీ పార్టీ ఎంపీనే నిన్నటి వరకు చెప్పుకొచ్చారు వాళ్ళు. దీన్ని ఎలా చూస్తారు? నమస్తే, మీకు మీ ఛానల్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆయన గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారనేది ఆయన ఇప్పుడు బాహాటంగా ఒప్పుకున్నారు. నేను ఏదైనా పార్టీ సభ్యత్వం తీసుకుంటే నా ఎంపీ సభ్యత్వం పోతుంది అని చెప్పారు. అంటే నేను వైసీపీలో ఉండి వైసీపీని తిడితే ఎక్కువ క్రెడిబిలిటీ వస్తుంది కానీ అనేది ఆయన చెప్పే ఉద్దేశం. జనాలేం పిచ్చోళ్ళు కాదు కదా, వైసీపీలో ఉండి వైసీపీని తిడితే ఆయన ఎవరి కోసం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలని పిచ్చోళ్ళు కాదు. అలాగే భారతీయ జనతా పార్టీతో ఆయన అవసరం ఉంది, భారతీయ జనతా పార్టీకి ఆయన అవసరం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కేసులు పెట్టి అటాక్ చేస్తారా, అరెస్ట్ చేస్తారా అనే భయం కొద్దీ బీజేపీ నీడలో పోయి ఆయన దాక్కున్నాడు. కాబట్టి ఆయన అవసరం కొద్దీ బీజేపీలోకి పోయినాడు కానీ బీజేపీకి ఏమి సేవ చేయలేదు. ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం బీజేపీలో పోయినాడు. కాబట్టి బీజేపీ ఆయనకి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా జనసేన అంటారా, జనసేన అది టీడీపీ బినామీ పార్టీ, దాంట్లో ఇచ్చినా ఒకటే, టీడీపీలో ఇచ్చినా ఒకటే. కాబట్టి ఉండి ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఇక్కడ అసలు విషయం ఇప్పుడు మొదలవుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత 99.99% వైసీపీ ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ దాంట్లో డౌట్ లేదు. ఈయన ఎమ్మెల్యేగా ఉంటే రాష్ట్రంలో ఉండాలి. ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిస్తే మళ్ళీ బీజేపీతో ఏమైనా సఖ్యత కానీ ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో లేదా ఢిల్లీ వెళ్ళిపోవచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ తెలంగాణలో ఉండొచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రభుత్వం రాకపోతే మాత్రం ఆయనకి గడ్డు కాలం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకున్న ఇమ్యూనిటీ, ఆయనకున్న ప్రొటెక్షన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండదు. ఎమ్మెల్యేగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి ఆయన మళ్ళీ ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, ఆయన ఎమ్మెల్యేకి ఏ స్థాయి ప్రొటెక్షన్ కావాలో ఆ స్థాయి ప్రొటెక్షన్ ఇస్తారు. ఆయన గతంలో మాట్లాడిన మాటలన్నిటికీ లెక్కలతో సహా సమాధానం చెప్తారు. కాబట్టి ఆయన ఎంపీగా పోటీ చేసి అది గెలిస్తేనే ఆయన విర్రవీగిన దానికి ప్రొటెక్షన్ ఏమన్నా దొరుకుతుంది. ఓడిపోయినా కష్టమే, ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిచినా ఓడినా కష్టమే. గెలుస్తారంటారు ఎవరు? ఉండి గెలివేసే, ఎందుకంటే ఉండి సంస్థ అంటే చాలా రోజుల నుంచి 4-5 దశాబ్దాల నుంచి టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీ సీట్గానే ఉంటూ వస్తుంది. నాకు తెలిసి టీడీపీ పెట్టిన తర్వాత ఒకసారి కూడా ఓడిపోలేదు అనుకుంటా అక్కడ. కాబట్టి అది సేఫ్ సీట్ అని అనుకుంటున్నారు, అందుకని అక్కడి నుంచి ఇస్తున్నారు. కాకపోతే అక్కడే ఆల్రెడీ శివరామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే, మన అభ్యర్థికి కూడా వారిని ప్రకటించడం ఆయన తీసేసి రామరాజు పెడితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే ఘర్షణ ఏర్పడింది. రామరాజు గారు వెళ్ళి శివరామరాజు గారిని రాజీ చేసుకుందాం అనుకుంటే ఆయన కలవలేదు, వెళ్ళిపోమన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతున్న సందర్భంగా వాళ్ళిద్దరిని కాదని ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చారు. సో అక్కడ టీడీపీ ఓటు ఈసారి ట్రాన్స్ఫర్ అనేది కష్టం. సో 1982 తెలుగుదేశం పెట్టిన నాటి నుంచి నిన్న 2019 ఎన్నికల వరకు కంటిన్యూస్గా అక్కడ తెలుగుదేశం 1-2 సార్లు తప్ప దాదాపు. నిన్న 19లో కూడా అక్కడ తెలుగుదేశం శివరాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే కదా శివరామరాజు. సో రఘురామకృష్ణరాజు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. అయితే మంచిగా, కానీ అక్కడ గెలిచే సీట్ ని కష్టపడకుండా పార్టీ బాగా బలోపేతం ఉన్న ప్లేస్ లో ఇవ్వడం అంటే పంచుకోటలో ఇచ్చారు. కాకపోతే ప్రభుత్వం రాకపోతే మళ్ళీ ఇబ్బందులు పడాల్సి, ప్రభుత్వం వచ్చేది కనుచూపు మరి ఎక్కడ కనబడట్లేదు. సరే, ఇకపోతే కడప పర్యటన సందర్భంగా ఇటీవల మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 114 సీట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే 8 పార్లమెంట్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని కూడా ఎవరెవరు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కడప నుంచి షర్మిల గారు బరిలో ఉంటున్నారు. షర్మిల గారు అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారి నాన్న ఆశీర్వాదం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంగా, ప్రచారం ప్రారంభించిన సందర్భంగా బాబాయిని వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి అవినాష్ రెడ్డికి ఓటేచ్చారా, రాజశేఖర రెడ్డి కూతురైన నాకు ఓటేచ్చారా అని పిలుపునివ్వడం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఆమె డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికో ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించడానికో కాదు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంటే సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకం. మోడీని ఏమంటలేదు ఆమెకి పర్సనల్ ఇంటి తగువ తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు.
ఆమె తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. ఆమె వల్ల కాంగ్రెస్కి మేలు జరగదు, తెలుగుదేశంకి మేలు జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ఏమీ కాదు. షర్మిల గారు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అయితే 10 మాటలు మోడీని అని, ఒక మాట జగన్మోహన్ రెడ్డి, 2 మాటలు జగన్మోహన్ రెడ్డి అన్నా, లేకపోతే 10 మాటలు మోడీని అని 10 మాటలు జగన్మోహన్ రెడ్డి అన్నా పర్వాలేదు. ఇక్కడ 10 మాటలు జగన్మోహన్ రెడ్డిని, 1 మాట మోడీని అంటే ప్రజలు ఆమె ఎవరి కోసం పనిచేస్తుందో అర్థం చేసుకున్నంత అమాయకులేం కాదు కదా. ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడింది ఆమె? 2 సార్లు 3 సార్లు మాట్లాడింది. ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటే పోరాటాలు చేస్తాం, గెరావు చేస్తామంటే గెరావులు చేసినా, పోరాటాలు చేసినా, న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది, దాన్ని ఆల్బమ్ చేసుకోవడం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ కోసం ఆమె కట్టుబడి ఉంటే పోరాటాలు చేయాలంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు పన్నులు చెల్లించడం ఆపేయండి, కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ కట్టడం ఆపేయండి, మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ జీరో చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వరకు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ జీరో చేసుకొని రాష్ట్రం బయట దాటినప్పుడు మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతసేపు టోల్ ట్యాక్స్ కట్టకండి అని పిలిపిస్తే ఆమె ఓటు బ్యాంక్ 5% దాకా చదువుతుంది. ఆమె కూడా ఎక్కడో చోట గెలిచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మాట్లాడకుండా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇగో అంటే నేను కూడా రాజశేఖర్ బిడ్డనే అని అనగానే జై జగన్ అంటున్నారు జనాలు. ఆమె వ్యాన్ పోతుంది, బస్సు పోతుంది, బస్సు వెనకాల ఎంతమంది వస్తున్నారో మనకు కనబడుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే వాళ్ళందరినీ కూడా అవినాష్ రెడ్డి పంపించినటువంటి వ్యక్తులు అల్లరముక్కలు అని చెప్పేసి షర్మిల గారు ప్రకటించారు. ఆమె వెనకాల వచ్చిన జనం ఎంత? ఒక ప్రకటన చేయమనండి, కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి అని. అప్పుడు వచ్చే జనం చూడండి డిఫరెన్స్. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాల. షర్మిల గారు, మీరు మీ కక్ష తీర్చుకోవడానికి, మీ పగ తీర్చుకోవడానికి, మీ పగా ప్రతీకారాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయకండి, ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయకండి. మీరు ఒకటే ఒక ప్రకటన ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి ప్రత్యేక హోదా చివరికని. మీ వెనకాల జనాలు చూడండి ఎంతమంది ఉంటారు, లెక్కేసుకోండి. వారి ఆ ప్రకటన చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు నేనేమంటాను, ఎందుకు లేదు? పోరాటాలు చేస్తేనే మభ్య పెట్టద్దు ప్రజలని. మేము ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తాము, మేము సాధించుకొస్తాము అని దొంగ నాటకాలు ఆడొద్దు. ఆ నాటకాలు ఆడినట్లోనే అందరినీ కూడా అందలం ఎక్కించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక్కడ ఎవరు నాటకాలు? చంద్రబాబు నాయుడు గారు నాటకం ఆడారు, నేడు షర్మిల గారు కూడా ఆడుతా ఉన్నారు. సరే, అందరూ నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు నేను ఆడట్లేదని నిరూపించుకోవాలి కదా, అప్పుడు కదా ఓట్లు పడతాయి. ఇప్పుడు అందరూ నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఏ మేరకు పడే అవకాశం ఉందంటారు సార్? షర్మిల గారి పోయినసారి 1.17 వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి 2% దాటదు. సార్ నేనేమంటా అంటే ఇప్పుడు షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు, వారికి ఏ మేరకు ఓట్లు వచ్చే అవకాశం? డిపాజిట్ వస్తే చాలా గొప్ప. అవినాష్ రెడ్డి మీద అంతే అంటారా? డిపాజిట్ వస్తే గొప్ప. టీడీపీని బీట్ చేస్తుందా, బీటెక్ రవిని బీట్ చేస్తుందా? ఎవరు పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి మీద? ఆదినారాయణ రెడ్డి కొడుకా లేకపోతే బీటెక్ రవి అన్న కొడుకు? ఆదినారాయణ రెడ్డి అన్న భూపేష్ రెడ్డి గారు. భూపేష్ రెడ్డి ఆయన పోటీ చేస్తే ఆయనకు నెంబర్ 2 లో ఉంటాడు, మీకు డిపాజిట్ కూడా రాదు. రాజశేఖర రెడ్డి కూతురు 3rd ప్లేస్ లో ఉంటది అంటారు కడపలో. 3rd ప్లేస్ లో ఉంటుంది. ఇది పెద్ద అవమానంగా. నువ్వు ఎంచుకున్న దారి ఏంది? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకురాలేదు, నేను పిలుస్తున్నా రండి, ట్యాక్స్ ఆపేయండి, ఎట్లా రాదో చూస్తా ప్రత్యేక హోదా, టోల్ గేట్ల దగ్గర మా మనుషులను పెడతా, మీరు ట్యాక్స్ కట్టకండి, ఎవరైనా సరే మీ మీదకి వస్తే నేను చూసుకుంటా, కమాండ్ రేపటి నుంచి మొదలు పెడతామనండి. ఆమె ఓటు బ్యాంక్ చూడండి షూట్ అవుతుంది. అదేది చేయకుండా నీ ఇంట్లో తగవులు, మీ వదిన మరదళ్ళ తగళ్ళు, అత్తా కోడళ్ళ తగవులు తీసుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటుంది. ఆమె పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. మీరు వచ్చిన తర్వాత బలోపేతమైంది అంటున్నారు. ఇప్పుడు రేపు 5 నుంచి 10 స్థానాలలో అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, 2-3 పార్లమెంట్ స్థానాల్లో 5 నుంచి 10 స్థానాల్లో డిపాజిట్ వస్తే గొప్ప. 5 నుంచి 10 స్థానాల్లో డిపాజిట్ వస్తే గొప్ప. అసెంబ్లీ అనేది ఇంపాసిబుల్. ఒక్కరు కూడా గెలవరంటారు? గెలవరు. ఆమె స్పష్టంగా అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు మనిషి అని. మీరు ఏంటి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు మనిషే, లేకపోతే షర్మిల గారిని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మనిషే, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వ్యక్తులంతా చంద్రబాబు నాయుడు మనుషులేనా? జ్యుడిషియరీలో, మీడియాలో, ఆఖరికి రాష్ట్రంలో విపక్షాల్లో తన మనుషులని ఆయన నైజం అది. మొత్తం ఆయన వ్యవస్థ మొత్తం ఆయన కంట్రోల్లో ఉండాలా, జ్యుడిషియరీ ఆయన కంట్రోల్లో ఉండాలా, మీడియా ఆయన కంట్రోల్లో ఉండాలా,
విపక్షాల ఓటు ఆయన కంట్రోల్లో ఉండాలా. నాకు ఒక అంశం అర్థం కాదు చింతకాయల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసిండు 10 సంవత్సరాల నుంచి లెక్క తీయండి. ఆంధ్రప్రదేశ్కి ఎంట్రిక మీద కోణం అంతా కూడా ఏమైనా చేసిండా? చంద్రబాబు నాయుడు అది ఏం చెప్పాలా, చంద్రబాబు నాయుడు ఈజీ మ్యూజిక్కి డ్యాన్స్ వేయడం తప్ప ఒక క్యాబరే డాన్సర్ లాగా ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు కోసం. పాత రోజులలో చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే జయప్రదంగా చేసుకుని వచ్చేవాడు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్లో వాడుతున్నాడు. ఇప్పుడు అధికార పార్టీని విమర్శించే వ్యక్తులంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి పనిచేసినట్లు ఎలా భావించాలి? ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పాత్రికేయులు కానీ, కళాకారులు కానీ, ఇతర ప్రతిపక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, వీరందరూ కూడా వారి పాత్రను నిర్వహిస్తారు, ప్రతిపక్ష పాత్రని. వారంతా చంద్రబాబు నాయుడు మనుషులని ఎలా మీరు అంటారు? పవన్ కళ్యాణ్ విషయం తీసుకుందాం. పవన్ కళ్యాణ్ 2010 నుంచి ఈ రోజు వరకు చేసిందంతా చంద్రబాబు నాయుడుకి బెయిల్ చేయడం కోసమే కదా. ఈ రోజు ఆయన పార్టీలో ఎవరికి టికెట్లు ఇచ్చినాడు? జనసేన కార్యకర్తలకు ఎందుకు టికెట్ ఇచ్చాడు? 10 సంవత్సరాలు చెరుకు రసం పిండుకున్నట్టు వాళ్ళ చెంత రక్తం తెచ్చుకున్నావు దుర్మార్గుడా. అమాయక కార్యకర్తలని మీకోసం పార్టీ పెట్టినా అని చెరుకు మిషన్లో పెట్టి తిప్పినట్టు చెమట రక్తం పిండుకొని ఈ రోజు తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారంటారు టికెట్లు? జగన్మోహన్ రెడ్డి విషయం వద్దాం. పార్టీ పెట్టిన రోజు నుంచి పనిచేసిన వాళ్ళకి అన్ని టికెట్లు ఇచ్చారంటారా? అవును, వాళ్ళ పార్టీ 80% ఇచ్చాడు కదా. మిగిలిన 20% ఎందుకు? ఇలా అంటే 20% అంటే గెలిపే అవకాశాలు లేకను మారుస్తారను ఉంటది. వాళ్ళ ఈక్వేషన్ వాళ్ళకు ఉంటాయి. 20% 90% తెలుగుదేశం పార్టీ కోసం జనసేన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకి ఇస్తే గెలవరంటారా? పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు పారాచూట్లు బ్యూరోక్రాట్స్ వచ్చి పైసలు పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చే టిప్పర్ డ్రైవర్కి ఇస్తున్నా. మీ చంద్రబాబు నాయుడు చెప్పింది కదా, మీ చంద్రబాబు నాయుడే అంతే అంటారు. బ్లేడ్ తీసి రక్తం కోసం ఎల్లోకి వస్తుంది. ఎప్పటి నుంచి చెప్తున్నా, మీ నారా లోకేష్ చేయి కోసుకుంటే ఎల్లో వస్తున్నా కంటే ముందర 2019లో మన ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పినా మీ చేయి కోస్తే ఎల్లో రక్తం వస్తుందని. మరి మీ చేయి కోస్తే ఏమొస్తుంది అంటారు? రెడ్ వస్తుంది. బ్లూ రాదా? బ్లూ రాదు, రెడ్డే వస్తుంది. మీ చేయి కోసినా రెడ్డే వస్తుంది, నా చేయి కోసినా రెడ్డే వస్తుంది. ఎల్లో వస్తుంది. మీరు భ్రమలు అన్నారు. సరే అయితే గాని పవన్ కళ్యాణ్ ఎంతమందికి జనసైనికులకు టికెట్లు ఇచ్చినాడు? గెలిచే సీట్ ఎన్ని ఇచ్చినాడు? 21 పోటీ చేస్తున్నాడు. 2 గెలుస్తాడా 3? అంతకు మించి గెలవడు. అంతే అంటారు. డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవరంటారా? డౌట్ అయిపోయి పిఠాపురం 50-50. మరొక సీట్ ఏది గెలవచ్చు అంటారు? నరేంద్ర మనోహర్ గారా? తాడేపల్లి కూడా గెలవచ్చు అప్పుడు. మనోహర్ జనసేన ఓడిపోయే మొట్టమొదటి సీట్ తెనాలి. జనసేన ఓడిపోబోయే మొట్టమొదటి సీట్ తెనాలి. ఓడించేది కాపు సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏమనలేక, అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ భ్రష్టు పట్టించినాడు, ఆయన ఏమనలేక నాదెళ్ల మనోహర్ పార్టీ నాశనం చేశానని ఆయన మీద పవన్ కళ్యాణ్ కోపం అంతా నాదెళ్ల మనోహర్ మీద చూపించి నాదెళ్ల మనోహర్ని దారుణంగా ఓడిస్తారు. నాదెళ్ల మనోహర్ ఓడిస్తే జనసేన పవన్ కళ్యాణ్ మనం చెప్పినట్టు వింటాడని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. ఈ ఆలపాటి రాజేంద్ర గారు వరకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మంచి స్ట్రాంగ్ క్యాడర్ బేస్ ఉంటుందని చెప్పేసి అందరూ ఇస్తారు. పైకి ఆలపాటి రాజా ఇస్తాడు, SVSN రాజా కూడా ఇస్తాడు, అందరూ పైన ఇస్తారు. పైకి ముసి నవ్వులు కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతలేదా? ఒకటి ఓటు ట్రాన్స్ఫర్, జనసేన టీడీపీ మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుందంటే ఈ కాంబినేషన్ గెలుస్తుంది అనే ఆశ ఉంటే ఎట్లయితే మీకు ఈ కూటమి ఓటమి దిశగా పోతుంది, ఇంకా ఓటమి దిశగా పోతుంది అంటారో ఇది ఎట్లాగో ఓడిపోతుంది. వైసీపీలో ఉన్న 30 మంది కాపులన్నా గెలిపించుకుందామని వైసీపీకి వేస్తారు కాపు సామాజిక వర్గం. ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా అయితే కూటమి ఓటమి దిశగా వెళ్తా నడుస్తూ పోతుందో ఓటు ట్రాన్స్ఫర్ అంత కష్టం అవుతుంది. విన్నింగ్ కాంబినేషన్లో ఉంది, విన్నింగ్ రేస్లో ఉంది అనుకుంటే కనుక ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏదో పదవులు వస్తాయని. ఎట్లా ఓడిపోతుంది? ఆ పార్టీకి వేసే బదులు ఈ పార్టీకి వేస్తే 30 మంది కాపులైనా సరే అసెంబ్లీలో ఉంటారు. కూటమికి వేస్తే వాళ్ళు ఇచ్చిన 21 సీట్లలో ఓడిపోయే సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఓటు ట్రాన్స్ఫర్ బీజేపీ కూడా జరగదు. బీజేపీ టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. కూటమిలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. సో జనసేనలో నెంబర్ 1, నెంబర్ 2 ఇద్దరు ఓడిపోయే అవకాశం ఉందంటారు. అయితే ఓడిపోయే అవకాశం. మిగిలిన అభ్యర్థుల గురించి ప్రత్యేకించి మాట్లాడాల్సిన పని లేదు. ఇటీవల రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పుకొస్తామండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో
అది నథింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే అని చెప్పేసి. బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి వారు మరి ఎందుకని చర్యలు తీసుకోకుండా ఓన్లీ రాజకీయంలో అంటే రేపు ఎన్నికల్లో ఓట్లు కావాలని చెప్పేసి ఎన్నికల ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఏమైనా ఉంటే కనుక దానికంటే కూడా ఈ భూప్రపంచంలో ఇప్పటి వరకు జరగని రాబోయే 100 సంవత్సరాలకు జరిగే ఆస్కారం లేని స్కామ్ అమరావతి స్కామ్. రాబోయే 100 సంవత్సరాల్లో కూడా అంత పెద్ద స్కామ్ జరగని ఆస్కారం లేని స్కామ్ అది 5 లక్షల కోట్ల స్కామ్ అది. సో ఇదన్నీ నథింగ్. కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 6 చోట్ల 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాల్లో 1 గెలవదు. ఈ 16 వైసీపీకి రాసిచ్చేస్తున్నారు. అది జనసేన పోటీ చేసే 2 ఎంపీ 21 ఎమ్మెల్యేలలో 2 ఎంపీలు వైసీపీకి రాసిచ్చేస్తున్నారు. 21 ఎమ్మెల్యేలో 18 ఎమ్మెల్యేలు వైసీపీకి రాసిచ్చేస్తున్నారు. అంటే 28 స్టార్ట్ జనసేన జగన్మోహన్ రెడ్డి కౌంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 28 అనే జేబులో ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ కూడా నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు ఓడిపోతారంటారా? పురంధేశ్వరి గారు అలాగే కిరణ్ కుమార్. పురంధేశ్వరి డిపాజిట్ రాదు. ఆమె పురంధేశ్వరి ఎక్కడ? ఆమె ఒంగోలు. ఆమె వచ్చి రాజమండ్రి స్థానికుడైన సోము వీర్రాజు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ వలస వచ్చింది. ఈయన జన్మతః బీజేపీ వాది. ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోము వీర్రాజు ఇంట్లోకి వచ్చి డిస్టేజ్ బాగా అంటే బీజేపీ వాళ్ళు ఓటేస్తారా? ఫస్ట్ కాపు సామాజిక వర్గం అరే మా ఓడు రాజమండ్రిలో మాకు సీట్ వస్తే మేము గెలిపించుకుందాం అనుకుంటుంటే మా ఓడు నోటికాడ కూడి తీసేసినామని కాపు సామాజిక వర్గానికి కోపము, బీజేపీకి కోపము, చంద్రబాబు నాయుడిని జైల్లో వేయించాడని చెప్పేసి టీడీపీ క్యాడర్కి బీజేపీ మీద కోపము. ఆమెకి డిపాజిట్ వస్తే గొప్పరా రాజమండ్రిలో? సోమవీర్రాజు గారి పరిస్థితి ఏంటంటారు? ఏముంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడం కోసం వచ్చిన పార్టీ ఇది. మన వాళ్ళు ఎందుకు సోమవీర్రాజు గెలిపించడానికి సోమవీర్రాజు 30-40 కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు ఓడిపోతుంది? వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర బాగా ఉంది కదా, ఖర్చు పెట్టుకొని. సో ఎవరిని గెలిపించడానికి అంటారు? ఓడిపోవడం కోసం అయితే వచ్చినారు, ఓడించడం కోసం వచ్చినారు. చంద్రబాబు నాయుడు మీద రివెంజ్ తీసుకోవడం కోసం వచ్చినారు. సో బాబు గారిని చంద్రబాబుని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని లేదు. కొంతమంది ఓటమి సంతోషాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వేరే కంట్రీతో ఆడుతుంది అనుకోండి, పాకిస్తాన్ ఓడిపోయి ఏ కంట్రీ అయినా సరే గెలిస్తే అదొక సంతోషం. అట్లా భారతీయ జనతా పార్టీకి, మోదీ గారికి, అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం అంటే హూ ఇస్ మోడీ, హూ ఇస్ అమిత్ షా, మీ పెళ్ళాన్ని సాగలేనోడు దేశాన్ని నేను సాగుతావు, ఇవన్నీ చెప్పినాడు కదా, అవన్నిటికీ రివెంజ్ తీసుకో. మరి రాజశేఖర్ గారు ఇటీవల మనం పెద్ద ఎత్తున అధికారులు బదిలీలు చూసాం. ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, కలెక్టర్లు, ఎస్పీలు. దీన్ని ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఎన్నికల చరిత్రలో గత 4-5 పర్యాయాలుగా అంటే దాదాపు 2094 చేసుకోండి, ఒక ఎన్నిక జరిగి అధికారుల బదిలీ జరగని ఎన్నికలు ఏమన్నా ఉందో చెప్పండి. ప్రతి ఒక్క పార్టీకి అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాలు రేజ్ చేస్తారు. 10 మంది దగ్గర అభ్యంతరాలు రేజ్ చేస్తే సరే 3, 4, 6 మారుస్తారు. అట్లా ఏమి ఉండదు. ప్రతి ఎన్నికల్లో అట్లే జరుగుతుంది. అధికారుల మార్పు వల్ల జనాల మూడ్ని మార్చలేరు. జనాల అంటే నెక్ టు నెక్ ఉన్నప్పుడు, 50-50 ఉన్నప్పుడు మీరు అదేమో చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 100 నాట్అవుట్ బ్యాటింగ్, జగన్మోహన్ రెడ్డి బ్యాటింగ్ 100 నాట్అవుట్. ఇప్పుడే క్రీజ్ లోకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఆయనకి బైరన్నారేమో ముసలోడు కదా, పరిగెత్తలేడని బైరన్నారేమో పవన్ కళ్యాణ్. రన్అట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ కన్ఫ్యూజన్ లో. అంతే అంటారు. అంతే. పొత్తులన్నీ సర్దిమనిగినాయి. పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుతున్నాం అంటున్నారు వాళ్ళంతా. మీరేం ఎట్లా అయిపోతున్నారు? ఏం ఓడిస్తారబ్బా, ఏం ఓడిస్తారు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఒకరోజు వెళ్ళి జ్వరం వచ్చిందని అనుకున్నాడు. అంతకుముందు కూడా ఒకరోజు వెళ్ళి జ్వరం వచ్చిందని అనుకున్నాడు. ఒక నాయకుడికి జ్వరం అనేది చాలా చిన్న విషయం అండి. జగన్మోహన్ రెడ్డి జ్వరం ఉన్నా అని పాదయాత్ర చేయలేదా? 180 రోజులు పాదయాత్ర చేసిన తర్వాత నర్సాపురం అంటే మే 31వ తారీఖు నాడు, అంటే ఏప్రిల్ మే ఎండలన్నీ తీసుకుపోయిన తర్వాత మే ఎండింగ్లో ఫీవర్ వస్తే 102 ఫీవర్తోనే 3 days నడిచిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని చెప్పి, లేకపోతే తగ్గదని చెప్తే ఒకటే రెస్ట్ తీసుకొని మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేశాడు. 102 ఫీవర్తో 3 రోజులు నడిచినాడు. ఈయన ఒక్కరోజు నడిచి ఫీవర్ అని పారిపోతాడు ఏంటండి? బీజేపీ రత్నప్రభ గారు పోటీ చేస్తున్న ప్రచారానికి రమ్మంటే కరోనా అని పారిపోతాడు. ఈయన రాజకీయ నాయకుడు లక్షణాలు లేవండి బాబు. ఆయన పెద్ద బినామీ, ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు.
చంద్రబాబు నాయుడు కోసము డ్యాన్స్ చేసే క్యాబరే డ్యాన్సర్, ఓటర్లను ఆకట్టుకోవడం కోసం. కాపు సామాజిక వర్గం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలా. గత 5 సంవత్సరాలుగా నేను పదే పదే చెప్తున్నా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీ. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే పార్టీ అట్లాగే నడుస్తుందని చెప్తున్నా. వాళ్ళు ఏమన్నారు, ఈసారి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము, ఇద్దరిని ఓడిస్తాము, మా వాడు సీఎం అవుతారు అన్నారు. అది జరగలేదు. టీడీపీది వైసీపీది 60-40 బంధం అవినీతిది, మేము అవినీతి రహితమైన పాలన అందడం కోసం మేము వస్తామన్నారు. అది జరగలేదు. పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం, సగం సీటు మాకు సగం సీటు వాళ్ళకి అన్నారు. అది జరగలేదు. 75 సీట్లన్నా ఇస్తారు మాకు అన్నారు. సీఎం సీటు మొదటి 2 సంవత్సరాలు అన్నారు. అది జరగలేదు. 24 నుంచి 21కి వచ్చి ఇప్పుడు ఆ 21లో కూడా 8-10 మంది టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. మీరు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నారు? అవనిగడ్డ ఎందుకు? మీ అభ్యర్థులు ఎవరు? అసలు జనసేన అభ్యర్థులు ఎవరు? 10 సంవత్సరాలైంది గాడిదలు కాస్తున్నావు, ఒక నాయకుడిని తయారు చేయలేకపోయినావు. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పినావు? జంపర్స్ కి జోకర్స్ కి నా పార్టీలో స్థానం లేదన్నావు. నీ పార్టీలో ఉన్నదే జంపర్స్. వాళ్ళ జంపర్స్ తో పార్టీ నడిపించే ఒక జోకర్వి నువ్వేం చెప్తావు? పార్టీ మీది కాదబ్బా. చెప్తున్నా, జనసేనకు చెప్తున్నా. ఒక ఆమె ఉంటుంది గుంటూరులో, పాకనాటి రమాదేవి అని, ఉసిగొలుపుతుంది యువతని, జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి రమాదేవి, ఇలాంటి రాజా మైలవరపు, కొమ్మూరి బోసు, వీళ్ళందరూ కాపు యువతని రెచ్చగొట్టి వాళ్ళ 10 సంవత్సరాల జంట రక్తం నాశనం చేశారు వాళ్ళ జీవితాలని. ఇదిగో వచ్చేసారి అవకాశం వస్తుందని వాళ్ళ జీవితాలు ఇంకా 5 సంవత్సరాలు నాశనం చేయడానికి వీళ్ళందరూ ఉసిగొలుపుతున్నారు. ఎక్కడో తెనాలి సభంట ఈమె అందరినీ తీసుకొని పోతుంది. వాళ్ళు బతకనివ్వండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా ముఖ్యమంత్రి అయినప్పుడు వెళ్దాము, అందాక ఇంట్లో కూర్చోండి అని చెప్పండి. ఇదే రామాదేవి మీరు 500 కట్టండి, పవన్ కళ్యాణ్ 1500 కట్టి మీకు ఇన్సూరెన్స్ చేయిస్తారని చెప్పింది. ఆ 500లో 400 జేబులు వేసుకుని 100 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినారు. ఇంతకంటే దోపిడీ ఎక్కడ ఉందా? అందరినీ మోసం చేసిందా కాదా ఇప్పుడు రామాదేవి? రామాదేవిలు అంటే బోడంతమంది ఉన్నారు. పిఠాపురం ఓటర్లకు కనువిప్పు కలిగింది. పిఠాపురం ఓటర్ అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైనా చేసినారా ముఖ్యమంత్రులు అంటే పిఠాపురం ఓటర్ అడుగుతున్నాడు. క్రియాశీలక సభ్యుల్లో దోచుకు 500 తీసుకొని 100 మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి 400 జేబులో వేసుకున్నావు. అట్లాంటి డబ్బులతో నువ్వు ప్రజలకి న్యాయం చేస్తావు, నీ సొంత డబ్బు కాదు, మా చెవులో పూలు పెట్టద్దు అని పిఠాపురం ఓటర్ ఆన్ కెమెరా మాట్లాడుతున్నాడు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి పార్టీ మీది కాదు అంటే ప్రజలలో నేను తీసుకొచ్చిన చైతన్యం కానీ, కాపు సామాజిక వర్గం యువతలో నేను తీసుకొచ్చిన చైతన్యం కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్ విషయం కానీ, ఇన్సూరెన్స్ విషయం గత 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. నేను ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, ఇది దోపిడీ దోపిడీ దోపిడీ. మీ దగ్గర 500 తీసుకొని 200-150 ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్నాడు, మిగతా జేబులు వేసుకుంటున్నాడు, కోట్ల రూపాయలు దోచుకొని నా డబ్బు ఖర్చు పెడుతున్నాడని దొంగ నాటకాలు ఆడుతున్నాడని చెప్పిన. ఈ రోజున ఓటర్ చైతన్యమైన అడుగుతున్నాడు, లెక్కలు చెప్పంటున్నాడు. నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టినావు చెప్పు, లెక్కలు చెప్పని పిఠాపురం ఓటర్ అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారంకి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీలో నువ్వు తీసుకున్న 500 ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టావు, నువ్వు ఎంత జేబులో వేసుకున్నావు, ఎంత బొక్కావు, ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకున్నారు, ఎన్ని కోట్లు జేబులో వేసుకున్నావు అని పిఠాపురం ఓటర్ అడుగుతాడు. చివరిగా చింతరాజశేఖర్ గారు, మీరు చాలా గంటాపదంగా చెప్పుకొస్తున్నారు మళ్ళీ కూడా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాబోతుందని చెప్పేసి అని. అయితే ఎవరైనా అధికార పార్టీలోంచి ప్రతిపక్ష పార్టీకి పోవాలని కోరుకోరు. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి పోవాలనుకుంటారు. ఈరోజు అధికారం ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ, రేపు మళ్ళీ కూడా అధికారంలోకి రాబోతుందని చెప్పేసి అనేది మీ ఆత్మవిశ్వాసంతో మీరు చెప్పుకోవచ్చు అన్నారు. అయితే ఇక్కడ అధికార పార్టీని వీడి ఈ కూటమిలోకి రావడం జరుగుతుంది చాలామంది. నిన్నటికి నిన్న చూసాం మనం, ఇది జంగా కృష్ణమూర్తి అని చెప్పేసి అని ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అన్నాడు, సత్తెనపల్లి ఐ థింక్, గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. అలాగే ఇక్బాల్ గారు మాజీ ఐపీఎస్ అధికారి, మండలి శాసనసభ్యులు, ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, తాను కూడా తెలుగుదేశం అభ్యర్థులకి మద్దతుగా నేను ప్రచారం చేశానని చెప్పేసి, మైనార్టీలకు బీసీలకి గౌరవం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలు అని చెప్పేసి అని వీరు నిన్నటికి నిన్న అధికార పార్టీని చాలామంది నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, అనంతపురం, గుంటూరు ఇట్లా తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మరి టికెట్ రావాలి, టికెట్ రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ రాకపోయినా అధికారంలోకి వచ్చిందంటే మరొక విధంగా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కదా. అదే వాళ్ళకి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా కనపడినప్పుడు అట్లా వెళ్ళిన వాళ్ళు
ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎంపీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి అది టీడీపీలో చేరే, టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. ఆయన ఈ రోజున మళ్ళీ వైసీపీలోకి రావడానికి సంప్రదింపులు చేస్తున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళు క్లియర్ కట్గా కనపడుతుంది. టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళందరూ నెల్లూరు జిల్లాలో పెద్ద క్వశ్చన్ మార్క్తో ఉన్నారు. అదే ఎందుకు వచ్చినాం రా బాబు అని. వాళ్ళకి అర్థమైపోతుంది, గ్రౌండ్ పిక్చర్ క్లియర్ కనపడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం 130 స్థానాలతో అధికారంలోకి ఏర్పడబోతుంది. పోయినసారి వచ్చినప్పుడు నేను 120 అని చెప్పాను. ఈసారి 10 ఎందుకు పెరిగిందంటే చంద్రబాబు నాయుడు చేసిన వాలంటీర్ల అనాలోచితగా స్టేట్మెంట్ వల్ల. వాలంటీర్ల చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో అచ్చెన్నాయుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడుకి క్లోజ్ అయిన నిమ్మగడ్డ రమేష్ వెళ్ళి ఎన్నికల కమిషన్కి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ ఆపేయండి అని చెప్పడం, దాన్ని తీసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ల పంపిణీ చేయకూడదని చెప్పడం, తద్వారా చాలామంది ఊరా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎలా వేధించబోతున్నాడు అనేది ఒక డెమోన్స్ట్రేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థ నేను వస్తే దాదాపు ఉండదు, మీ బతుకు ఇట్లా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అది కళ్ళకు కట్టినట్టు ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ జరగకూడదని చెప్పేసి అనేటువంటి చర్యకు పూనుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, వారికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ. వాళ్ళ రాజమండ్రి సిటీ అభ్యర్థి చెప్తున్నారు, మేము లోకేష్ గారికి చెప్తే ఆయన చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తే ఆయన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆదిరెడ్డి వాసు ఆయన ఆన్ కెమెరా చెప్పాడు, మేమే తీసుకెళ్లాము ఆపిచ్చామని చెప్తున్నాడు. ఇంకేముంది అందులో తప్పుందంటారా? ఏది ఎట్లా ఇస్తారు మీరు? ఇప్పుడు వాలంటీర్లు అనేవారు ఎవరు? వాలంటీర్ వాళ్ళంటే ప్రజల సేవ చేయడం కోసం ప్రభుత్వం నియమించుకున్న ఒక కాంట్రాక్ట్ సంస్థ. అది కాంట్రాక్ట్ సంస్థ అంటారా? ఆ కాంట్రాక్ట్ సంస్థలో వర్క్ చేసినటువంటి వ్యక్తులంతా ఎవరు? వాళ్ళు జీతాలు పెంచడానికి మాకు ఉద్యోగం చేశారు కదా. కాదు, ఈ వాలంటీర్లంతా అదే ఎవరు? అధికార పార్టీకి సంబంధించిన అయితే కార్యకర్తలు కదా, కార్యకర్తలు కదా. ఈ కార్యకర్తలు ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బు పంపిణీ చేసే నెల ముందు 2 నెలల ముందర ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం లేదంటారా? 5 సంవత్సరాలు చేస్తున్నది 2 సంవత్సరాలు చేయకపోతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? బుర్రున్నోడు ఎవడైనా సరే 5 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలో సచివాలయం ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. వారి విధులు వాళ్ళకు ఉంటాయి. అసలు సచివాలయానికి ఈ ఏదైతే పెన్షన్ సొమ్ము ఉందో ఈ సొమ్ము ఏ రోజుకి చేరుకుందో మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎవ్రీ ఫైనాన్షియల్ ఎండింగ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మా ఏప్రిల్ 1 కూడా బ్యాంక్ హాలిడే కాబట్టి 2-3 తారీఖుల్లోనే జమ అవుతాయి. ఎవ్రీ మంత్ ప్రతి సంవత్సరం ప్రతి నెల పెన్షన్ ఎన్నో తారీఖు పంచడం జరుగుతా ఉంది. ఫస్ట్ నిన్నటి నెలలో ఏప్రిల్ మంత్ లో ఫస్ట్ పంచారా? ప్రతి నెల ఫస్ట్. చాలా మంది ఏమంటారు, ఉద్యోగస్తులకు జీతాలు పడకుండా పెన్షన్లు ఇస్తున్నారు అంటున్నారు. ఉద్యోగస్తులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు, ప్రజలు యజమానులు. జగన్మోహన్ రెడ్డి ఇస్ కరెక్ట్. ముందు ఏమంటారు, ముందు మాకు జీతాలు ఇచ్చినాక తర్వాత పెన్షన్ పంచారు. వాలంటరీ వ్యవస్థ లేకపోతే గతంలో ఎన్నడూ కూడా ఈ పెన్షన్ పెన్షన్ బ్యాంకులు వేస్తారు అండి. బ్యాంకులు వేస్తే బ్యాంకు ముందర క్యూలో నిలబడకుండా, అందుకోసం వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది. బ్యాంకు 10 గంటలకు తెరిస్తే ఎండ నెత్తి మీద. మీకు అవగాహన లేనట్టుంది. గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు ఉంటారు, వీళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ గతంలో కూడా జరిగింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? బ్యాంక్ అన్నాగా, అరే బ్యాంక్ అయితే ఏముంది, గ్రామ పంచాయతీ ఉంది, వీళ్ళు వెళ్ళాలి కదా అక్కడికి. బ్యాంక్ అయితే గతంలో కంటే ఎక్కువ వ్యవస్థ నిర్మాణం అయింది కదా. ఈ రోజు పెద్ద ఎత్తున స్టాఫ్ ఉన్నారు కదా, వీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు కదా. వీళ్ళని కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళ త్రూ డబ్బులు పంపిణీ చేయండి అని చెప్పేసి అన్నారు కదా. ఒకసారి నువ్వు ప్రభుత్వం ఏర్పాటు పడిన తర్వాత ప్రభుత్వం ఎలా రన్ చేయాలా, ప్రజలకు ఏవా సేవ చేయాలి నువ్వు చెప్తావా, లేకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? నేను ఇలా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు ఇప్పుడు. ఎందుకు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు. ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఉండదు, వారు చెప్పినట్టు ఉండదు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి ఉంటది. అవును, అదే చెప్తున్నా. నా ప్రభుత్వం అయితే ఇలా వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తారు, పొద్దున 6 గంటలకు తలుపు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇది ఇలా జరుగుతుంది అని బేరీజు వేసుకునే అవకాశము ఓటింగ్ కంటే ముందర చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాడు. ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటది కదా సార్, ఆ గ్రామ పంచాయతీ ఆఫీసు వారి ఇంటి దగ్గర నుంచి, అంటే గ్రామంలో ఏ మూలైనా ఉండని, ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎంత దూరం ఉంటుంది అంటారు? ఎంత దూరం ఉంటుంది?
మీరు చెప్పండి ఒక గ్రామంలో. ఒక గ్రామం పరిధిని బట్టి ఉంటది. చిన్న గ్రామం అయితే 100 మీటర్లు, Average గా చెప్పండి. అర కిలోమీటర్ ఉండొచ్చు. చిన్న యావరేజ్ కిలోమీటర్ అని ఉంటది. బిలో 1 కిలోమీటరే ఉంటది. 100 మీటర్ల దగ్గర నుంచి 1000 మీటర్ల లోపే ఉంటది. ఈ 1000 మీటర్ల లోపు ఉన్నటువంటి దూరాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక అరగంటనో లేదా గంటనో ఉండి తనకు రావాల్సిన సొమ్మును తెచ్చుకోవడానికి అసౌకర్యానికి గురవుతున్నాడు అయితే పెన్షనర్. అడగండి, పెన్షన్ అడగండి. మీరు సౌకర్యమా కాదా అని పెన్షన్ అడగండి. నేను ఇప్పుడు వాళ్ళకి అసౌకర్యం వెళ్తుంటే మీరు నమ్మే పరిస్థితిలో లేరు. పెన్షనర్ చెప్తారు ఎన్నికలలో, పెన్షనర్ ఎన్నికలలో మాకు సౌకర్యమా అసౌకర్యమా అనేది పెన్షన్ చెప్తాడు ఎన్నికలలో ఓటేసి. ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తాడు ఆయన. ఈ రోజున కేవలం పెన్షన్ మాత్రమే కాదు కదా వాళ్ళకి మంచిది. వరదలు వస్తే సరుకులు ఇంటికి పంపిణీ చేస్తున్నారు, కరోనా అయితే మంది ఇంటికి పంపిణీ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు వరదలు వచ్చినాయంటారు ఆంధ్రప్రదేశ్ లో? ఏది 5 సంవత్సరాల్లో వరదలు వచ్చింటే సరుకులు పంపిణీ చేసిన అన్నారు. ఎన్నిసార్లు వరదలు వచ్చినాయంటారు? వస్తాయి. ఏటా 1 నెల 2 నెలలు ఉంటది వరదలు వచ్చినాయంటారు. అయితే 5 సంవత్సరాలు వచ్చినాయంటారు. వచ్చినాయి వరదలు వచ్చినాయి. ఎన్నడూ లేని కడపలో కూడా వచ్చినాయి. అన్నమయ్య డ్యామ్ కొట్టిపోయిన వరదలు వచ్చినాయి. ఆ డ్యామ్ ఏదైతే ముంపు ప్రాంతం ఉందో వాళ్ళకి అయితే పెద్ద ఎత్తున సేవలు చేసినారంటారు వాలంటీర్లు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ. సహాయం అందలేదా వాళ్ళకి? అదే మొత్తం మీరు చేసినారని చెప్పేసి చెప్తున్నా కదా. వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ కాదు, ఈ వ్యవస్థని స్టడీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి టీం వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ ఎలా కరోనా టైంలో ఈ ఎమర్జెన్సీ ఎలా ఎదుర్కొన్నారంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక మోడల్ ఎట్లా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక మోడల్ చూపిస్తున్నాడు ఆయన. చివరిగా చంద్రశేఖర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతా బీజేపీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ వ్యాఖ్యత మీరు ఏకీభవిస్తారా? దాంట్లో డౌట్ ఏముంది? బీజేపీలో ఎవరెవరు టికెట్లు వచ్చినాయి? టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన టికెట్ వచ్చినాయి. అసలు బీజేపీలోకి రాలేదు కదా, సోమవీరాజుకి రాలేదు కదా. ఎవరెవరు టికెట్ వచ్చినా చూసుకుంటే మనకు కళ్ళ కట్టడానికి కనపడుతుంది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినారంటే దాన్ని ఏకీభవించాక ఏం చేస్తాం మనం? ఉన్న విషయం చెప్పినారు ఆయన. సార్ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించే వ్యక్తులు కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పదే పదే చెప్పుకొచ్చేది ఏంటంటే మీరు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వ్యక్తులు పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు గారు వెల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బ్యూరోక్రాట్స్ని కానీ లేకపోతే జ్యుడిషియరీని కానీ లేకపోతే ఇతర పొలిటికల్ పార్టీలలో కానీ అని చెప్పేసి అంటారు. అది జాతీయ కానీ ప్రాంతీయ పార్టీలలో అని చెప్పేసి మీరు ఒప్పుకుంటా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎంత శక్తివంతులు అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో లేకపోయినా కూడా వారు ఏ మేరకు శక్తివంతులు సమర్థులు అని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు కూడా వారు చెప్పినట్టు ఒక జ్యుడిషియరీ నడుస్తుందంటే ఒక మీడియా నడుస్తుందంటే లేకపోతే ఇంకొక జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ నడిపించి వారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే ఇప్పుడు ఒక్కొక్కటి మీడియా తీసుకొద్దాం. నేను ఛానల్లో మాట్లాడుతుంటే టీడీపీ కానీ జనసేన వాళ్ళు కానీ ఏమంటారంటే మీరు వైసీపీ అనలిస్ట్ అంటారు. ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ లో కూర్చునే అనలిస్టులు టీడీపీని తిడుతూ ఉన్నారా? వాళ్ళు టీడీపీని తిడుతూ ఉన్నారా? పెయిడ్ అనలిస్ట్ అంటారు. మీ తెలుగుదేశం పెయిడ్ ఛానళ్లలో పెయిడ్ అనలిస్ట్ కూర్చోబెడుతుంది కాబట్టి మీకు అట్లా పచ్చకళ్ళకి అందరు అట్లా కనబడుతున్నారు. మీరు అట్లా చేస్తారు కాబట్టి. రాజశేఖర్ పెయిడ్ అనలిస్టా లేకపోతే? పెయిడ్ అనలిస్ట్ అయితే నేను ఇన్నోవాలో తిరగాల, నేను మామూలు 2 వీలర్ మీద తిరుగుతా. నేను సూటి సమాధానం, పెయిడ్ అనలిస్టా కాదా అని చెప్తున్నా కదా. పెయిడ్ అనలిస్ట్ అయితే ఇన్నోవా కార్లు ఉంటాయి, వాళ్ళే పెట్రోల్ కొట్టిస్తారు, వాళ్ళే డీజిల్ కొట్టిస్తారు, వాళ్ళే డ్రైవర్ పెడతారు. ఏమి కాదా లేవంటారు. అయితే కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా. ఏముంది, కళ్ళ కనపడకోకుండా కూడా ఉండొచ్చు కదా. కళ్ళ కనపడుంటే అది బయట పెట్టేటప్పుడు. ఇప్పుడు వేరే వేరే పార్టీలకి వాళ్ళ అధికార ప్రతినిధులు ఎట్లా వస్తున్నారు, వాళ్ళ ఛానల్కి వాళ్ళ అనలిస్ట్ ఎట్లా వస్తున్నారు, వాళ్ళ అనలిస్ట్లకి ఏ ఫెసిలిటీస్ వీళ్ళు కల్పిస్తున్నారు, ఇవన్నీ కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి కదా. సో వాళ్ళు చేసేది అందరూ చేస్తారని వాళ్ళ భావనలో ఉంటారు. సో వాళ్ళు పెయిడ్ అనలిస్టులు పెట్టుకున్నట్టు అందరూ అనలిస్టులు పెయిడ్ అని వాళ్ళు అనుకుంటే అది బ్రహ్మ. అనలిస్టుల విషయం అయిపోయింది. జ్యుడిషియరీ విషయము గ్యాగ్ ఆర్డర్ వచ్చిన ఇది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు జడ్జిల పిల్లలకి అమరావతిలో ప్లాట్లు ఇస్తే అది అవినీతి ఎందుకు కాదు అన్నారు. బీజేపీ పార్టీ జడ్జిలకి రాజ్యసభ సభ్యులు గాను గవర్నర్లకు కానీ అవకాశాలు కల్పించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు మరి? బీజేపీ కూడా అంతే అంటున్నా కదా. ఎవరైనా సరే అవినీతి చేసినోడు బీజేపీ కండువా వేసుకోగానే ఏమైపోతాడు? వాడు గంగా స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకుంటూ అయిపోతాడు. ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈ రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ ఎందుకు పోయినారు బీజేపీలోకి? ఈ కావూరు సాంబశివరావు కానీ వీళ్ళందరూ ఎందుకు పోయినారు? వాళ్ళ కేసులు ఉంటాయి, ఈడీ కేసులు ఉంటాయి, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కాపాడుకోవడం కోసం వెళ్తారు వాళ్ళు.
రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇవందరూ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్తారు. దాంట్లో ఏమీ ఇది లేదు. భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయన సమర్థత మీద అంటే చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ది క్యాస్ట్ వార్ కాదు ది క్లాస్ వార్ అని. అది చంద్రబాబు నాయుడు రుజువు చేసినాడు. ఒక టిప్పర్ డ్రైవర్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు బ్రదర్ అంటున్నాడు. టిప్పర్ బ్రదర్ అంటే నీకు అంత చిన్న చూపా? నీలో కుల అహంకారం ఉంది. ఎవడైనా సరే ఎస్సీలో పుట్టాలనుకుంటారా అని అంటాడు. నాయి బ్రాహ్మణులేమో తోక కదిలిస్తా అంటాడు. టిప్పర్ డ్రైవర్ అంటే కేవలం లారీ డ్రైవర్లను అనలేదు ఆయన. ప్రతి ఒక్క పేదవాడిని వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడిని అవహేళన చేశాడు. వాళ్ళకి ఎమ్మెల్యే అర్హత లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పేద మధ్య తరగతి వాళ్ళకి ఎమ్మెల్యే అర్హత లేదు ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ అంటే టిప్పర్ డ్రైవర్లను, లారీ డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను కాదు, ప్రతి ఒక్క పేదవాడిని అవమానించాడు చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు అనే ఒక నియోజకవర్గం ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉంటారు. వారు గతంలో చెప్పిన అభ్యర్థి ఆర్థర్ గారికి గెలవడం జరిగింది. ఈరోజు ఆర్థర్ గారిని తొలగించి మరో అభ్యర్థిని అక్కడ తీసుకురావడం జరిగింది అధికార పార్టీ. అక్కడ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని కించపరచలేదు కదా, కించపరిస్తే ఆ మాట మాట్లాడండి. అభ్యర్థి గురించి మీకు అవగాహన ఉందా? తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే సీటు ఉందో నందికొట్కూరు అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ కూడా తెలిసినటువంటి ఇది సుపరిచితమైనటువంటి నియోజకవర్గం. అది బైరెడ్డి కుటుంబం, గౌరవ కుటుంబం, అలాగే సిద్ధార్థ రెడ్డి గారు నిన్న ఆ నియోజకవర్గాన్ని అంత పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి ఒక డ్రైవర్ చంద్రబాబు నాయుడు మీరు అన్నట్లే అటువంటి ఒకవేళ అహంకారపూర్వ ధోరణితో ఆ ఉద్దేశంతో మాట్లాడింటే తాను డ్రైవర్కి ఇవ్వడు కదా. అదే అరే చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఒక డ్రైవర్కి ఇచ్చావు కదా, జగన్మోహన్ రెడ్డి టిప్పర్ డ్రైవర్కి ఇస్తే నువ్వు ఎందుకు అవహేళన చేశావు? అవహేళనగా దాన్ని మారుచామన్నారు. నేను అన్న ఇంటెన్షన్ వేరు. టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చిన టికెట్ నిషానీ గారికి ఇచ్చిన అని చెప్పినాడు. టిప్పర్ డ్రైవర్ అంటే, లారీ డ్రైవర్ అంటే, ఆటో డ్రైవర్ అంటే అంత చులకనగా ఉందా మీకు? పేదవారంటే అంత చులకనగా ఉందా మీకు? ఇంకోటి ఏమంటాడు, కిరాణా దుకాణంలో గంజాయి అమ్ముతున్నాడు అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ మొబైల్ ఫోన్ తో ప్రతి ఒక్క కిరాణా షాప్కి వెళ్ళి అంకుల్ నాకు ఒక 500 రూపాయలు గంజాయి ఇవ్వని అడగండి. అంకులో, అన్నో, బాబాయో ఏదో ఒకటి, అరే ఇక్కడ గంజాయి అమ్మితే ఎవడో అమ్మేది, ఇక్కడ గంజాయి చెప్పు తీసుకుని కొడతా అంటే ఆ వీడియో తీసి మీడియాలో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అంత చులకనగా చేస్తున్నావు నువ్వు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కడు గంజాయి అమ్మే వాళ్ళకి కనపడుతున్నాడు కిరాణా కొట్టుకోవాలి అంటే. ఏం మాట్లాడుతున్నావు? నీకు బుర్ర ఉందా అసలు? చిప్పు తోపిందా? నువ్వా విజనరీ? టిప్పర్ డ్రైవర్ అవహేళన చేస్తావు, కిరాణా కొట్టోళ్ళు అవహేళన చేస్తావు. నీ కమ్మ వాళ్ళే గొప్ప, మిగతా వాళ్ళందరూ మీరు చెప్తున్నా నందికొట్కూరు డ్రైవర్ బహుశా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడేమో, అందుకు ఇచ్చుంటారు. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఒక దళితకు సంబంధించిన అయితే మరి ఏమో చెప్పలేము కానీ మరి ఎందుకు ఇచ్చినాడు నాకైతే తెలియదు. కానీ ఎవరు దొరకకపోతే మరి పిలిచాడు. ఒక టిప్పర్ డ్రైవర్ గా అవహేళన చేసిన మరి డ్రైవర్కి ఎందుకు ఇచ్చినాడు? ఆయన కూడా నేను చెప్తున్నా, ఆయన కూడా అభ్యర్థి. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా అవహేళన చేసే ఉద్దేశం ఉంటే తాను అవకాశం ఇయ్యాడు కదా. అవును, అవహేళన చేశాడు. ఆ ఉద్దేశమే ఉంటే తన అవకాశం గ్రహించి అందరినీ అపహాస్యం చేసినాడు, అవమానించినాడు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ టికెట్ వెనకిస్తున్నా అని చెప్పి ఆయన బయటికి రావాలి. అసలు అతను టిప్పర్ డ్రైవరే కాదని చెప్పేసి ఆయన నియోజకవర్గంలో చాలా మంది కూడా తర్వాత వీడియోలు చేసి వదలడం జరిగింది. సరే, చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి? సరే, నేనేమంటాను, చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవరే కాదని చెప్పేసి అనేది కూడా బయటికి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు అదే మనం ప్రామాణికంగా తీసుకున్నాం. సార్, చివరిగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 జిల్లాల పర్యటన చేయడం జరిగింది. ఎలా ఉందంటారు పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేయబోతున్నాడు ఎన్నికలని. రాబోయే రోజులలో ఇదే పందా కొనసాగితే చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్ అని అలా అపహాస్యం చేస్తూ, అంటే పేదవాళ్ళని అపహాస్యం చేస్తూ, అలాగే కిరాణా కొట్లు అమ్మే వాళ్ళు గంజాయి అమ్ముతున్నారని చెప్పి వాళ్ళని అపహాస్యం చేస్తూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ పోయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇవాళ అనకాపల్లిలో సభ అంట,
సభ ప్రాంగణం ఎక్కడో చెప్పలేదు, జన సమీకరణ చేయాలో లేదో చెప్పలేదు, సభ ఉందా లేదా తెలియదు. ఆయన ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కేస్తాడు, ఒక గంట ప్రచారం చేస్తే 3 రోజులు ఇంట్లో పడుకుంటాడు. ఇదే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేది కూడా రుజువు చేసినా ఆశ్చర్యం లేదు. రైట్ సార్, చూద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పేసి. మరొక నెల ఉంటే ఫలితాలు వస్తాయి. రైట్, నమస్తే.